పవన్ కళ్యాణ్కి బీజేపీ మీద కోపం వచ్చిందా ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే పదే బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు అంటూ చెప్తూ వచ్చారు. ఆయన అప్పట్లో ఏది మన చంద్రబాబు గారిని వెళ్ళి అక్కడ జైలు బయట కలిసి వచ్చిన తర్వాతన ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు ఒకసారి కలిశారు అమిత్ షాని. ఆ టైంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడేటువంటి ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే చెప్పుకొచ్చారు చివాట్లు తిన్నాను నేను అన్నటువంటిది. అసలు పాయింట్ అప్పుడే నేను ప్రస్తావించా. వెళ్ళగానే ఫస్ట్ అడిగినటువంటి మాట, మీరు నిర్ణయాన్ని మీ సొంతగా ప్రకటించేసేస్తే ఎట్లాగా అని అడిగారు అన్నటువంటిది. బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అంత తొందరపాటు ఎందుకు అన్నటువంటిది అడిగారు అన్నట్టు. అక్కడితో ఆయన కంగు తిన్నారు. మిగతాదంతా ఏం పెద్దగా జరగలేదు చర్చలు అన్నటువంటిది అప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొన్న పొత్తు అనౌన్స్మెంట్ జరిగింది తెలుగుదేశం జనసేన. అక్కడ 99 సీట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకున్నారు ఇద్దరు కలిపి. ఇంకో సీట్ రాజోలు కూడా జనసేన ప్రకటించారు. ఇంకో 18 ఆయనకి ఇచ్చేశారు. కాబట్టి 118 పోను 57 మిగిలి ఉన్నాయి. ఇంకా బీజేపీ మాతో వస్తుందనే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బీజేపీతో చర్చలు జరుపుతున్నామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చాక ఈ రోజు వరకు మళ్ళీ బీజేపీతో చర్చ జరుగుతుంటే తెలుగుదేశం లేదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లు అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిని వాళ్ళ పేపర్లు టీవీలు కలిపి అర్ధజన్లోనన్నా రాసేవాళ్ళు కదా, వేసేవాళ్ళు కదా, ఏదీ రాయట్లేదు. అక్కడ వాళ్ళు పిలవలా. అటు బీజేపీ ఈవెన్ లేకపోతే నేషనల్ మీడియా అయినా టచ్ చేసేది కదా, పిలవట్లా. కానీ ఈలోపు ఆ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసేసి లిస్ట్ అనౌన్స్ చేసేశారు. సీన్ కట్ చేస్తే అయినా మాతో పొత్తు ఉంటుంది, బీజేపీతో ఆశీస్సులోనే పొత్తు కూడా ఉంటుందని చెప్తూ వచ్చారు. తీరా చూస్తే ఇది పొత్తు అనౌన్స్మెంట్ అయిపోయి 10-15 రోజులైనా ఈ రోజు వరకు కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. అంటే పవన్ కళ్యాణ్ పిలవలు పద్దాకా చంద్రబాబు పవన్ వెళ్ళబోతున్నారు, చంద్రబాబు పవన్ వెళ్ళబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు వరకు పిలవాల. పోనీ కనీసం చంద్రబాబు కంటే ముందు పవన్ కళ్యాణ్ కూడా పిలవాల. ఇప్పుడు ఇది మన బీహార్ లాంటి చోట్ల చేసినప్పుడు నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకునే ముందు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ని పిలిచి అతనితో మాట్లాడాక ఆ మరుసటి రోజున నితీష్తో పొత్తు అనౌన్స్ చేశారు. ఇక్కడ అసలు అట్లాంటిది పవన్ కళ్యాణ్ పిలవాల. సరే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వట్లేదా, లేదా పోనీ ఫోన్లో సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి అని చెప్పేవాళ్ళు కదా. సంప్రదింపులు జరుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు చెప్పలేకపోతున్నారు. ఢిల్లీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని చెప్పలేకపోతున్నారు. ఒకటి. రెండోది, పోనీ నిన్న నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చారు, హైదరాబాద్లో ఉంటున్నారు అక్కడ సభల కోసం. అప్పుడైనా పవన్ కళ్యాణ్ కలవచ్చు కదా. కరెక్ట్గా ఆ టైంకి పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చారు. నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కడికి ఏమన్నా వెళ్ళి కలిసేసి ఆయనతో మాట్లాడి ఫైనల్ చేస్తారేమో అంటే, మోడీ తెలంగాణకు వచ్చిన టైంలో ఆయన తెలంగాణ నుంచి మంగళగిరికి వచ్చారు. కాబట్టి ఏంటి తనని పట్టించుకోవట్లేదని కోపం వచ్చిందా పవన్ కళ్యాణ్కి, చూడాల్సి ఉంది.